All lights off. Okay. Happy birthday. Happy birthday to you. Mummy. Happy birthday to you. నాటుకోడి చిల్లుగారి. నాటుకోడి కూర. నాటుకోడి కూర. కడిగేసుకుని ఇందులో వేసుకోవాలి. గుడ్లు అయ్యి తర్వాత వేసుకోవాలి. గుడ్డు పెట్టే కూర అనమాట నాటుకోడి. ఇవి తర్వాత వేసుకోవాలి. సగం ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను ఒక గట్టిన్నర వేస్తున్నా. కారం, ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తాం. ధనియాల పొడి 2 స్పూన్లు. మసాలా పొడి ఆఖరిని వేద్దాం గుడ్లు వేసేటప్పుడు. కొద్దిగా పసుపు. ఇవన్నీ ఒకసారి కలుపుకొని అప్పుడు రెండు కప్పులు పెరుగు వేసుకుంటే రెండు గంటలు పెరుగు. పెద్ద మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ పోద్దాం. పెద్ద మంట మీద పెట్టిన తర్వాత 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చాలు. 10 నిమిషాలు మాడిపోతుంది. 5 నిమిషాలు ఇది ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక కలుపుకొని నీళ్ళు సరే మనం నీళ్ళు పోయకపోయినా దీన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఇగో చిన్న గుడ్లు చూడండి. వీడు అసలు ఎలా కొట్టాడు, సరిగ్గా కొట్ల. గుత్తులాగా తెస్తే బాగుంటుంది. ఇదివరకు మన వాళ్ళు తీసేవాళ్ళు. ఇగో గుత్తులాగా ఎలా చేస్తాడు కొట్టే అబ్బాయి. నీళ్ళు పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి. పది నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు మళ్ళీ ఆ గుడ్లో వేసుకున్నాక ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అట్లీస్ట్ ఒక 20 minutes పడుతుంది నాటుకోడి కూర ఉడకటానికి.
5 నిమిషాల తర్వాత గుడ్డు పేగులు గుడ్లు వేసేస్తాం. కడిగేసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి సగం ఉడికాక వేస్తే బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేద్దాం. గరం మసాలా 1 స్పూన్. ఇది నేను కొట్టుకున్నది, కొన్నది కాదు. గరం మసాలా 1 స్పూనే ఎక్కువ అయిపోద్ది అన్నమాట. గుడ్లు వేసాం కదా, గట్టి పెట్టి తిప్పకుండా ఇలా తిప్పుదాం. ఇలా సన్న సెగను ఉడికితే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం. మూత పెట్టేసుకుని సన్న సెగ మళ్ళీ 10 నిమిషాలు ఉడకనిస్తే మెత్తగా బాగుంటుంది అన్నమాట. మూత తీసి చూద్దాం. జీడిపప్పు ఈ పేస్ట్ కొట్టుకుంటాను కదా నేను, ఆ పేస్ట్ 2 గంటలు ఎక్కువ కల్లా ఇది వేస్తే రుచిగా ఉంటుంది అన్నమాట. ముందే వేయచ్చు, కానీ అడిగంటే అసలు ఉడకకుండా, అందుకే సగం ఉడికిపోయాక వేసుకోవాలి. కొంచెం ఉడికాక మళ్ళీ మూత పెట్టేస్తాం. ఉప్పు వేయలేదు కదా స్టార్టింగ్లో, సగం ఉడికాక వేస్తున్నాం. మొక్క బాగా ఉడుకుద్ది. ఉప్పు వేస్తే ఉడకదని ఒకసారి కలదిప్పుకొని, గుడ్లు ఉన్నాయి కదా గట్టి పెట్టుకోం. ఎందుకంటే కూర ఇంకా రెడీ అయిపోయింది. ఓకే.